అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు అడుగులకు మడుగులుతున్నారంటే అవుననే సమాధానం వస్తుంది అంటూ మనమైతే ఒక కథనం అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే డీఓని అయితే సస్పెండ్ చేయాలంటూ కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు అయితే మనతో అయితే మాట్లాడడం జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు అయితే ప్రస్తుతం డీఓని అయితే నాగర్ కర్నూలుకి అయితే బదిలీ చేయడం జరిగింది. ఆర్టీవీ ఎఫెక్ట్గా అయితే చెప్పొచ్చు. పక్షం రోజులు కూడా గడవక ముందే మనం కథనం చేసి తనైతే సస్పెండ్ చేయాలని అయితే విద్యార్థి సంఘాలు అయితే కోరడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అధికారిని అయితే నాగర్ కర్నూలు డీఓగా అయితే బదిలీ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే వీర్నపల్లి కస్తూర్బా పాఠశాల ఒక బాలిక అయితే పాఠశాల భవనంపై నుంచి దూకైతే ఆసుపత్రిలో చేరడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలుగా చేర్చుతూ అయితే అక్కడ పనిచేస్తున్న ఎస్ఓ లింగవన్ అయితే అధికారులు అయితే రుద్రాంగి క్లస్టర్ రిసోర్స్ పర్సన్గా అయితే అక్కడికైతే బదిలీ చేయడం జరిగింది. అక్కడి నుంచి అయితే పక్షం రోజులు కూడా గడవకముందే బోయినపల్లి ఎస్ఓ అయితే ప్రమోషన్ అయితే ఇవ్వడం జరిగింది. పనిష్మెంట్ ఇచ్చిన అధికారులే ప్రమోషన్ ఎలా ఇస్తారంటూ విద్యార్థి సంఘాలు అయితే ఫైర్ అవ్వడం జరిగింది. దీనిపై అయితే అటు డిఓ కావచ్చు ఒక జీవోని అయితే జారీ చేయడం జరిగింది. చొప్పదండి శాసనసభ్యులు మౌఖిక ఆదేశాల మేరకైతే మేమైతే ఇక్కడికైతే బదిలీ చేస్తున్నామంటూ జీవోలు సైతం పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే చెప్తే ఉద్యోగాలు ఇస్తారా అంటే అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే సూటిగా అధికారులను అయితే ప్రశ్నించడం జరిగింది. వారిపై అయితే క్రమశిక్షణ చర్యలతో పాటు కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. గతంలో సైతం కొన్ని ఆరోపణలు అయితే ఎదురవుతున్నాయని చెప్పేసి అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. ఏదేమైనప్పటికైతే ప్రస్తుతం అయితే ఆర్టీవీ ఎఫెక్ట్ వల్ల అయితే తనైతే అధికారిని అయితే ఇక్కడ నుంచి అయితే నాగర్ కర్నూలుకి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక్కడికైతే జగిత్యాల్లో పనిచేస్తున్నటువంటి డీఓని అయితే ఇక్కడికైతే బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉత్తర్వులు సైతం జారీ చేయడం జరిగింది సర్కార్ అని చెప్పొచ్చు. ఇది ఘటనకు సంబంధించి అయితే మళ్ళీ విద్యార్థి సంఘ నాయకులు నిన్న ఉదయం సైతం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా డీఓని అయితే సస్పెండ్ చేయాలి, లేని పక్షంలో అయితే మేమైతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. అసలు డీఓ వచ్చినప్పటి నుంచి అనేక అవకతవకలకైతే పాల్పడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి కావచ్చు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే వారైతే ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఆర్టీవీ ఎఫెక్ట్ వల్ల అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న డీఓని అయితే బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఒక ఎస్ఓ విషయంలో అయితే ప్రస్తుతం ఈ చర్చ అయితే జరిగిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే మౌఖిక ఆదేశాల మేరకు ఎట్లా ఇస్తారని చెప్పేసి అయితే వారైతే ప్రధానంగా అడుగుతున్న పరిస్థితి సైతం మనం చూడొచ్చు. నిన్న సైతం వారైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు నిన్న ఏం మాట్లాడారనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. గత నెల రోజుల క్రితం వీర్నపల్లి మండలంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఒక విద్యార్థిని పట్ల వాళ్ళని వేధించడంతో, వాళ్ళకి ఇబ్బంది చేయడంతో ఒక విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకడం జరుగుతుంది. అప్పుడు ఆ రోజున మేము ఏబీవీ పద్ధతిలో కలెక్టర్ గారి నోటీస్ పెట్టిన తర్వాత కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయం పైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ వేటు తర్వాత ఒక వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యల్లో భాగంగా ఆమెను రుద్రంగి కేజీబీవీకి ఎస్ఓ అక్కడ వీళ్ళ కూడా ఎస్ఓ ఉన్న మెడల్ని వారిని రుద్రంగి సిఆర్పిగా వారిని అక్కడికి చర్యలో భాగంగా తీసుకెళ్ళడం అక్కడికి బదిలీ చేయడం జరిగింది. తదనంతరం ఒక వారం రోజుల తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఎవరైతే పనిష్మెంట్ జరిగిన మేడం ఏదైతే అక్కడ సిఆర్పిగా ఉన్నారు, వీళ్ళపల్లి నుంచి ఎస్ఓ నుంచి సిఆర్పి వెళ్ళిన మేడం ఏదైతుందో చొప్పదండి ఎమ్మెల్యే మాకు చెప్పడంతో చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ విడుదల చేస్తారు డిఓ ఆఫీస్ నుంచి. ఈ యొక్క ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తాం ఒక డిఓ ఆఫీస్ నుంచి. ఈ ప్రొసీడింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 29/10/2024 రోజున ఈ యొక్క ప్రొసీడింగ్ విడుదల కావడం జరుగుతుంది. ఇది స్వయాన జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో ఏముంటుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఓవర్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆనరబుల్ ఎమ్మెల్యే చొప్పదండి. మాకు చొప్పదండి ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఎవరైతే సిఆర్పిగా ఉన్న మేడం ఏదైతే ఉన్నారో ఈ మీద చర్యలు తీసుకున్న మేడం ఏదైతే ఉన్నారో వారిని బోయినపల్లి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, బోయినపల్లి స్పెషల్ ఆఫీసర్ గా చేస్తున్నామని వీరు ఈ యొక్క ప్రొసీడింగ్ లో తెలపడం జరిగింది. మనం ఒక నెల కింద మేడం పైన చర్యలు తీసుకుంటారు. చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజులే చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడంతో ఒక మేడం గారికి వారికి ప్రమోషన్ ఇస్తారు. అంటే ఇక్కడ ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా ఇస్తారు? మీరు చట్టవిరుద్ధంగా ఒక ప్రొసీడింగ్ ఒక ఎమ్మెల్యే మాట చెప్పడంతోనే మీరు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అంటే అధికారులే చర్యలు తీసుకుంటారు, మన అధికారులు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు? అసలు ప్రొసీడింగ్ ఏ విధంగా? ఇది చట్ట విరుద్ధంగా జరిగిన
కలిగిన ఒక చర్య. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు. అంటే ఈ విషయం పైన మీరు మాట ఎందుకు చెప్తారు? ఈ ప్రొసీజర్ ఏ విధంగా వస్తుంది అంటే దీని ముందు ఏం జరిగింది? అసలు మీరు ఏం అసలు ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ ఉద్యోగాలు ఎందుకు మరి, నోటిఫికేషన్ ఎందుకు, ఈ జాబ్ ఎందుకు మరి? మీరు ఎమ్మెల్యే చెప్పండి, ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి, ప్రభుత్వ వీపు ఒకటి చెప్పండి, మంత్రులు ఒక మాట చెప్పండి. మంత్రులు చెప్తున్నారు మీరే ప్రొసీజర్ చేయండి, మీరేమో జాబ్ చేయండి. మరి మీరెవరే అన్యాయాన్ని కూడా మీ తప్పును కూడా ఒప్పులు చేసి తప్పును కూడా మంచిగా చెప్పే ఈ యొక్క చర్య చాలా బాధాకరమైన విషయం. ఇది సిగ్గుచేటు మీకు. మీరు ఒక గౌరవ ప్రజాప్రతినిధి ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరు చట్ట రచన కార్యక్రమాలకు ఏ విధంగా మీరు పాల్పడతా ఉన్నారు? మీ పైన కూడా యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ ప్రొసీడింగ్ ఎవరైతే విడుదల చేసిన డిఓ పైన క్రిమినల్ కేసు పెట్టాలి. అదే విధంగా డిఓ కూడా సస్పెండ్ చేయాలని ఏబీవీపీ ప్రయాణంగా డిమాండ్ చేస్తాం. ఈ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈ ప్రొసీడింగ్ మీరు ఏ విధంగా చేస్తా ఉంటారు? మీ పైన డిఓ గారు వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ యొక్క జిల్లా లోపల తరచు అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అనేక ఇబ్బందికర పరిస్థితుంది. హాస్టల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఫుడ్ పాయిజన్ అవుతా ఉన్నాయి. ఈ డిఓ గారు నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ప్రారంభం ఉందంటే ప్రైవేట్ పాఠశాలకు సెలవు దినంగా ప్రకటించి ప్రైవేట్ పాఠశాల బస్సులను ఒక సమావేశానికి ముఖ్యమైన సమావేశాలు తీసుకోవడం మీకు కంటికి కనిపిస్తలేదా? ఆ ఒక ప్రైవేట్ స్కూళ్ళకు ఆదేశాలు ఒక డిఓ గారి వారి ఆదేశాలు ఇచ్చి మీరు అన్ని కూడా ఒక ముఖ్యమైన సమావేశాలు పెట్టాలని మీరు ఏ విధంగా చెప్తారు? చట్ట వ్యతిరేక కార్యకలాపాల పాల్గొన్న డిఓని సస్పెండ్ చేయాలి, వారిపైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఏబీవీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.